హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మావి కథలు. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు వరలక్ష్మి వ్రతం ప్లస్ సన్ను బర్త్డే. ఇక్కడున్న నా ఫ్రెండ్ని ఎగ్లెస్ కేక్ కావాలి అని చెప్పేసి అడిగితే తను స్పెషల్గా సన్ను బర్త్డే కోసం చేసింది. బర్త్డే గర్ల్ స్కూల్కి వెళ్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పటి వరకు మీరు బ్యాక్గ్రౌండ్లో విన్న సాంగ్ మా డాడీ అదే పనిగా సన్ను కోసము సంస్కృత్ సాంగ్ని పియానో మీద ఆల్మోస్ట్ 1 వీక్ కష్టపడి ప్లే చేసి సన్ను బర్త్డే అని చెప్పేసి పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ డాడీ. అండ్ సన్ను తరఫున కూడా థ్యాంక్ యూ తాత. ఇండియాలో 25th ఆగస్ట్ అయిన వెంటనే సన్ను వాళ్ళ అమ్మమ్మ తాత, నానమ్మ తాత, అనిత అమ్మమ్మ తాత కాల్ చేసి విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డే మేము లేసేటప్పటికి వాట్సాప్లో సన్ను కోసం మెసేజెస్ వచ్చేసాయి. సన్ను స్కూల్కి వెళ్ళింది కాబట్టి వాళ్ళందరూ వెయిట్ చేశారు. ఈవినింగ్ సన్ను స్కూల్ నుంచి రాగానే ఎవ్రీబడి సన్ను వాళ్ళ అత్తయ్యలు, మామయ్యలు, పెద్దనాన్న, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు కాల్ చేసి విష్ చేశారు. ఒకవేళ ఇండియాలో ఉంటే మీరు విష్ చేశాక కూడా బర్త్డే పార్టీకి ఆబ్వియస్లీ వచ్చేవాళ్ళు. మేము ఇక్కడ ఉండడం వల్ల ఆ ఒక్కటి మిస్ అయ్యింది. సో మీకు సన్ను ఎలా స్పెషలో మాకు కూడా మీరు అంతా అంతే స్పెషల్. థ్యాంక్ యూ once again for wishing her and making her birthday much more special. సో సన్ను స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా నేను పూజ రిలేటెడ్ నైవేద్యము, డెకరేషన్స్ అవంతా చేసి పూజ కంప్లీట్ చేశాను. ఆ హడావిడిలో నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను. అండ్ దెన్ పూజ కంప్లీట్ అయిపోయాక మేము లంచ్ చేసేసాము. అండ్ దెన్ ఇమీడియట్గా నేను డెకరేషన్ స్టార్ట్ చేశాను, సన్ను బర్త్డేకి డెకరేషన్స్. సో డెకరేషన్స్ అయిపోగానే ఇంకా మా ఫ్రెండ్కి నేను ఆల్రెడీ ఎగ్లెస్ కేక్ చేయమని చెప్పాను కదా, తను కేక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దాని మీద డెకరేషన్స్ కొంచెం ఏదైనా క్రియేటివిటీగా చేస్తే పిల్లలకి నచ్చుతుంది అంటే వాటి షాపింగ్ అని చెప్పేసి మేము వాల్మార్ట్కి వచ్చాము. వాల్మార్ట్లో పిల్లలకి కావాల్సిన కూల్ డ్రింక్లు, పేపర్ ప్లేట్స్, తర్వాత కొన్ని కేక్ మీద డెకరేట్ చేయడానికి క్రియేటివ్ ఐటమ్స్ అవన్నీ తీసుకొని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి బర్త్డే అండ్ రిలేటెడ్ క్రియేషన్ చేస్తూ ఉంటే తను ఫైనల్ అవుట్పుట్ ఈవెనింగ్ అవుట్ అంటారు కదా, సో కేక్ని అట్లా ఈవెన్గా బటరింగ్ అవంతా చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను ఇంటికి వచ్చేసి పిల్లలకి యాక్చువల్లీ నేను 6:30కి అట్లా కేక్ కటింగ్కి రమ్మని చెప్పాను. ఇంటికి వచ్చి ఇంకా నేను ఆమెను రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇంకా హోస్ట్గా రెడీ ఉన్నా అనమాట. ఒక పక్క కేక్ కటింగ్ అండ్ ఇంకో పక్క తాంబూలం ఇవ్వడానికి. బర్త్డే ఒకవైపు, పూజ ఇంకోవైపు. సన్నుకి 2 బర్త్డే గిఫ్ట్స్ తీసుకున్నాము. 2 ఒకసారి కాకుండా ఇన్స్టాల్మెంట్ బేసిస్ లాగా అప్పుడొకటి అలా ఇచ్చాము. సో ఇది ఫస్ట్ గిఫ్ట్. అండ్ ఆ తర్వాత ఇంకా మేము ఎలా రెడీ అయ్యాం కదా, కొంచెం ఫోటోషూట్ చేసుకున్నాము. నాకు శారీ ఫోటోషూట్ అండ్ సన్ను లెహెంగా ఫోటోషూట్. సో ఈ శారీ మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. అండ్ లెహెంగా నేను shoply.comలో తెప్పించింది. ఇది 6:30 అయ్యింది. అవగానే ఇంకా అందరూ రావడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ పిల్లలకి కేక్ కటింగ్ చేసేస్తే దే విల్ ఫీల్ హ్యాపీ కదా, అదర్వైజ్ బోర్ ఫీల్ అవుతారని ఫస్ట్ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Birthday to you. Happy birthday to you.
సో కేక్ కటింగ్ అయిపోయాక పిల్లలందరికీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఆ తర్వాత వాళ్ళకి కొంచెం చిప్స్ అలాంగ్ విత్ పిజ్జా సర్వ్ చేసేసాము. సో కిడ్స్ were all happy, they had fun, they enjoyed having snacks together, and most importantly Sannu enjoyed. She wanted this, so tana kosamu even though aa roju pooja unnindani cheppesi we didn't stop. We made sure that she would be happy. She wanted a cake cutting, she wanted to invite her friends kabatti vallandarni pilchi we made it special for her. Pooja plus cake cutting, two occasions oka roju is very difficult, but ikkadunna na friends, everybody like Priyanka, Mamta, Kavita, Haripriya, they all helped me a lot. We missed Vani, but however veelanta they helped me. They made sure that kids are all at one place, they're not making too much of noise or they are not too much of chaos around. Andaru tala oka pan chestu everybody made sure that the event went on smoothly. Thank you guys, thank you all for coming that day for the party as well as helping me out. And special shout out to Kavita, thank you so much for making the eggless cake for Sanvi's birthday, and also happy birthday aa roju Kavita birthday kuda, so happy birthday to her too. సో పిల్లలకి కేక్, చిప్స్ అండ్ పిజ్జా ఇచ్చేసాం. దే వేర్ ఆల్ సీటెడ్ అండ్ ఈటింగ్. సో వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నప్పుడు మాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది అండ్ దే వోంట్ కమ్ అరౌండ్ కదా. సో ఈ గ్యాప్లో నేను తాంబూలం ఇచ్చేసాను వచ్చిన లేడీస్ అందరికీ. సో అలా నా 2 అకేషన్స్ పూజ అండ్ బర్త్డే సాఫీగా జరిగిపోయింది. హ్యాపీ బర్త్డే సన్నమ్మా. సో అందరు ఇంకా వెళ్ళిపోయాక సన్ను వాజ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్, సో డ్రెస్ చేంజ్ చేసుకుంది. అండ్ మేము ఇవ్వాలనుకున్న సెకండ్ గిఫ్ట్ సన్నుకి అక్కడ ఇచ్చేసాము. 2 గిఫ్ట్స్. సన్ను వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు ఓపెన్ ద ఫస్ట్ బిగ్ వన్ అనమాట. సో ఇంకా వీళ్ళిద్దరు కూర్చొని దే వర్ అన్బాక్సింగ్ హర్ బర్త్డే గిఫ్ట్స్. సో సన్నుకి అస్సలు ఐడియా లేదు మేము ఏం ప్లాన్ చేసాము తన గిఫ్ట్ అని. షీ వాజ్ థింకింగ్ దట్ వీ హ్యావ్ గిఫ్టెడ్ హర్ అ బెడ్ సెట్. సో అదే దీంట్లో ఉండింది అంటిల్ షీ సా ద గిఫ్ట్. సో హర్ సర్ప్రైజ్ కూడా నేను రికార్డ్ చేసి I'm posting it here. Bed parts ra నువ్వే do it yourself చేసుకోవాలి. These I want. That. Image చూడు. Image చూడు బెడ్ ఇట్లా. ఏంటది? సో సన్ను ఎప్పటి నుంచో ఫూట్బాల్ కావాలి అని అడుగుతూ ఉండింది. సో మేము అది దాటేస్తూ వచ్చాము, ఒక అకేషన్కి ఇస్తే బాగుంటుంది కదా అని. షీ ఫర్గాట్ అబౌట్ ఇట్ అండ్ ఫైనలీ షీ వాజ్ హ్యాపీ వెన్ షీ రిసీవ్డ్ ఇట్. సో సన్ను బర్త్డేకి విష్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.